హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెన్నై టు బెంగళూరు వెళ్ళే హైవేలో మనకి తిరువలం అనే ప్రాంతంలో కనిపించే విల్వనాథీశ్వర స్వామి గుడికే వచ్చాము. ఈ గుడిలో ఉన్న ప్రత్యేక విషయం ఏంటి అంటే అతి పెద్ద నంది. ఆ నంది శివుడిని చూడకుండా ఆపోజిట్ డైరెక్షన్ చూస్తూ ఉండడం చాలా ప్రత్యేకం. ఈ గుడిని ముక్తి స్థలం అని కూడా అంటారు. ఈ గుడిని పాటని పొందిన క్షేత్రంగా చెప్తారు. అంటే దేవారం అనే గ్రంథంలో తనకంటూ ఒక స్థానాన్ని పొందిన శివ క్షేత్రాలు 276, అందులో ఈ గుడి కూడా ఒకటి. పరమేశ్వరుడు సాక్షాత్ స్వయంభూమూర్తిగా ఈ గుడిలో వెలిశారు. దాదాపు 5 ఎకరాల భూమి మీద నిర్మించబడింది ఈ ఆలయం. మరి ఆలస్యం లేకుండా ఈ గుడి చరిత్ర, ఇంకా అంతేకాకుండా గుడిలో ఉన్న వివిధ ప్రాంగణాల్లోకి వెళ్ళి దేవదేవతల దర్శనాన్ని పొందేద్దామా? ఈ ప్రాంతం యొక్క పేరు తిరువలం. వలం అంటే ప్రదక్షిణ చేస్తాం కదా, ఆ ప్రదక్షిణ అని చెప్పి అర్థం. తిరు అంటే ఒక రెస్పెక్టివ్ వర్డ్ అన్నమాట. చాలా పెద్ద గుడి. అండ్ ఒకవైపు మనకి చూస్తున్నాం కదా, ఇదైతే గుడి కోనేరు. అండ్ రాజగోపురం నుంచి మనం లోపలికి వచ్చాము. బయట ఉన్న ప్రాకారంలో గోశాల ఉంది. అంతేకాకుండా శివలింగాలు ఇవన్నిటిని కూడా దర్శించుకోగలుగుతాం. ఇక్కడ చూసారా, శివుడిని చూసినట్టు కాకుండా నంది మరోవైపు తిరిగి ఉంది. దీని వెనుక కూడా కారణాలు ఉన్నాయి, వాటిని కూడా నేను మీకు చెప్తాను. ఈ ప్రాంతానికి తిరువలం అనే పేరు రావడానికి చరిత్రలో మనందరికీ తెలిసిన ఒక సంఘటనే కారణం. ఒకప్పుడు నారదుడు ఒక మామిడి పండుని తీసుకొచ్చి పరమేశ్వరుడి దగ్గరికి ఇచ్చి, దీన్ని ఒకరికి మాత్రమే ఇవ్వాలి, ఇంకా దాన్ని కోయడానికి కానీ కట్ చేయడానికి కానీ వీలు లేదని చెప్పినప్పుడు ఆ పండు కోసం విఘ్నేశ్వరుడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు పోటీ పడిన సంఘటన మనకు తెలిసిందే. సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం మీద లోకాన్ని ప్రదక్షిణ చేయడానికి బయలుదేరాడు. అదే సమయానికి ఎలుక మీద ప్రదక్షిణ చేయడం కష్టం కదా అని గ్రహించి విఘ్నేశ్వరుడు తల్లిదండ్రులే కదా మన లోకం, వాళ్ళనే ప్రదక్షిణ చేస్తా అని చెప్పి 3 ప్రదక్షిణలు చేసి ఆ పండుని తీసుకోవడం కూడా మనకి తెలిసిందే. అలా తను ఆ పండుని పొందిన క్షేత్రమే ఈ తిరువలం అనే ప్రాంతం. అందుకే తిరువలం అంటే వలం, ప్రదక్షిణ చేసిన చోటు. విఘ్నేశ్వరుడు ఆ పండుని పొందడం కోసం ప్రదక్షిణ చేసిన చోటు ఈ గుడి అంట. అందుకే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ఒకప్పుడు ఇప్పుడు శివలింగం ఉన్న ప్రాంతంలో ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టని తొలగించి చూసినప్పుడు అక్కడ శివలింగం లభించినట్టుగాను, ఆ స్వయంభూమూర్తిగా వెలసిన శివలింగమే ఇక్కడ ఈ గుడిలో ఉంది అన్నట్టుగాను చెప్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఎప్పుడు ఒక ఆవు వచ్చి ఇక్కడ చీమల పుట్ట మీద పాలు ఒలికిస్తూ ఉండేది, అందుకని డౌట్ వచ్చి అక్కడ తొలగించి చూసినప్పుడు శివలింగం ఉద్భవించింది అని కూడా చెప్తున్నారు. ఈ గుడి అయితే పల్లవ ఇంకా చోళ రాజుల కాలం నాటిదిగా తెలుస్తోంది. ఇంకా రాజేంద్ర చోళుడి గురించి గుడిలో ఇన్స్క్రిప్షన్స్ కూడా చూడగలుగుతాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ నంది కూడా శివుడిని చూడకుండా ఆపోజిట్ డైరెక్షన్ చూసినట్టుగా ఉంది. సో గుడిలో నంది విగ్రహం ఎక్కడున్నా మొత్తం కూడా రివర్స్ డైరెక్షన్లో, అంటే శివుడిని చూడకుండా ఇలా రివర్స్లో ఉండడం అనేది గమనించగలుగుతాం. మరి దీని వెనుకున్న చరిత్ర ఏంటి తెలుసుకుందామా? గుడికి చాలా దూరంలో ఒక నది ప్రవహించేదంట. సో గుడిలో పూజారి గారు ప్రతిరోజు అక్కడికి వెళ్ళి అభిషేకం కోసం నీరు తీసుకొచ్చేవారంట. అంటే కంచనగిరి అనే ఒక కొండకి మధ్యలో ప్రవహించే నదిలో నుంచి నీరు తీసుకొచ్చేవారంట. అక్కడ ఉన్న ఒక రాక్షసుడు, కంజన్ అని తన పేరు, ఆ రాక్షసుడు ఎప్పుడూ కూడా పూజారి గారిని ఇబ్బంది పెట్టేవాడంట. అంటే పూజకి నీరు తీసుకొచ్చేటప్పుడు. ఇంకా పూజారి గారు స్వామివారి దగ్గర మొదలుపెట్టుకున్నారు. ఇంకా స్వామివారు అనుగ్రహించారు. ఎలా అంటే నందీశ్వరుడికి చెప్పారంట ఆ రాక్షసుడి యొక్క అంతం చూడమని. ఇంకా ఈ గుడిని కాపాడే బాధ్యత కూడా నందీశ్వరుడికి అప్పగించారంట. నందీశ్వరుడు కూడా ఆ రాక్షసుడిని అంతం చేశాడు. అలా అంతం చేసినప్పుడు రాక్షసుడి యొక్క ఒంటి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని 8 ముక్కలుగా చేశాడంట. అలా చేసినప్పుడు ఆ 8 ముక్కలు కూడా ఒక్కొక్క ప్రాంతంలో పడ్డాయి. అంటే లాలాపేటై, సీకరాజపురం, మావేరి, వడకల్, తెన్కల్, మణియంపట్టు, కుగయ్యనల్లూరు, నరసింగపురం
మరుదంబాకం అని చెప్పి ఈ ప్రాంతాల్లో అన్నిట్లో కూడా మళ్ళీ శివాలయాలు నిర్మించబడినట్టుగా తెలుస్తోంది. కొంతమంది ఇలా చెప్తారు. మరి ఇదే చరిత్ర భిన్నంగా మరోలా ఎలా ఉందంటే, ఆ రాక్షసుడితో నందీశ్వరుడు యుద్ధం చేశాడు. అప్పుడు రాక్షసుడు తన తప్పుని గ్రహించి తన పాపాల కోసం స్వామివారి దగ్గర వేడుకున్నప్పుడు స్వామివారు ముక్తిని ప్రసాదించారంట. అందుకే ఈ ప్రాంతాన్ని ముక్తి స్థలం అని కూడా అంటారని చెప్తున్నారు. అంతేకాకుండా ముక్తిని ఇవ్వడంతో పాటు తన యొక్క రక్తపు చుక్కలు ఎక్కడైతే పడ్డాయో, ఈ కంచనగిరి కావచ్చు, ఇంకా తిరువలం కావచ్చు, ఈ ప్రాంతం మొత్తం కూడా ఎక్కడైతే పడ్డాయో ప్రతి చోట కూడా ఒక శివలింగం ఉద్భవిస్తుంది అని చెప్పి స్వామివారు మాటిచ్చారంట. ఇంకా ఇప్పటికీ కూడా ఎవరన్నా ఆ కొండ మీద వెళ్ళి అక్కడ ఏదైనా గుంతలు అలా తవ్వితే అక్కడ శివలింగాన్ని చూడగలుగుతున్నారు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ కొండను చుట్టూ చాలా శివలింగాల్ని మనం ఇప్పటికీ చూడొచ్చు. అండ్ దీనికి కారణం కూడా స్వామివారు ఇచ్చిన మాటే అని చెప్తున్నారు. ఇలా నందీశ్వరుడు ఆ రాక్షసుడితో యుద్ధం చేయడం వల్ల గుడిని కాపాడే బాధ్యత పొందాడు కదా. సో ఈ గుడిలోకి ఎప్పుడు కూడా రాక్షసుడు రాకూడదు, ఎవరు కూడా ఈ గుడిలోకి స్వామివారిని వచ్చి ఇబ్బంది పెట్టే స్థాయి రాకూడదని చెప్పి గుడికి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా నందీశ్వరుడు నిలబడ్డాడంట. అలా తను నిలబడడం వల్లే నందీశ్వరుడు శివుడిని చూడకుండా ఆపోజిట్ డైరెక్షన్ చూస్తూ ఉండడానికి కారణంగా చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా ప్రతిరోజు కూడా కొండ వరకు వెళ్ళి పూజారి గారు నీళ్లు తేవడం, అభిషేకం కోసం వీటిని గమనించిన పరమేశ్వరుడు ఆ నదిని నీ వా అంటే నువ్వు ఇలా రా అని చెప్పి పిలిచాడంట. అలా పిలవడంతో ఆ నది తన ప్రవాహాన్ని మార్చుకుని ఇలా గుడికి పక్కగా అంటే దగ్గరగా ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ నదినే ఇప్పుడు పొన్నై నది అంటున్నారు, లేదా నీవా నది అని కూడా అంటారు. ఎందుకంటే పరమేశ్వరుడు నీ వా అంటే నువ్వు రా అని చెప్పి పిలవడం వల్ల. నందీశ్వరుడు ఆ కంజన్ అనే రాక్షసుడితో యుద్ధం చేయడం అనేది గుడి యొక్క సభా మండపంలో పిల్లర్స్లో కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని ముక్తి స్థలం అంటారు కదా, దానికి ఒక సంఘటన రియల్ టైమ్గా జరిగిందని కూడా చెప్తున్నారు. దానికి ఎలా చెప్తున్నారు ఒక రెఫరెన్స్ అంటే, ఒకతను ఒకప్పుడు కాశీకి వెళ్ళి తన యొక్క తెలిసిన వాళ్ళ యొక్క అస్థికల్ని గంగలో కలపాలని చెప్పి తీసుకెళ్తూ ఉండగా ఆన్ ది వేలో ఇక్కడ తిరువలం, ఇది కూడా చాలా ఫేమస్ అయిన ఒక యాత్రా స్థలం కాబట్టి ఇక్కడికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి గుడిలో అలా రెస్ట్ తీసుకున్నాడంట. మళ్ళీ బయలుదేరదామని చూసినప్పటికీ తన చేతిలో ఉన్న అస్థి, ఆ బూడిద ఏదైతే పెట్టుకున్నాడో అది మొత్తం కూడా మల్లె పువ్వుల్లా మారిపోయాయంట. సరే ఉన్న దాన్ని తీసుకుని కాశీకి బయలుదేరాడు. ఇంకా కాశీకి వెళ్ళి ఓపెన్ చేసి చూసినప్పుడు మళ్ళీ మల్లెపూలు అనేవి అస్థికలుగా మారిపోయాయంట. మళ్ళీ తను గ్రహించాడంట, ఏదో మాయ తిరువలంలో ఉన్న ఆ విల్వనాథీశ్వరుడే చేశాడని గ్రహించి అక్కడ కాశీలో వద్దు అని చెప్పి మళ్ళీ అస్థికలు తీసుకుని మళ్ళీ ఈ గుడికే వచ్చాడంట. ఇక్కడికి వచ్చి ఈ గుడి యొక్క కోనేటిలో ఆ అస్థికల్ని కలిపాడంట. అందుకే ఈ ప్రాంతాన్ని ముక్తి స్థలం అంటారు. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని లో వచ్చి స్వామివారిని వేడుకునే వారికి ఎటువంటి వరాలైనా స్వామివారు ఇట్టే ఇచ్చేస్తారని చెప్పి తమిళ కవి అయిన తిరుజ్ఞాన సంబంధ తన యొక్క కీర్తనల్లో మెన్షన్ కూడా చేశారు. గుడిలో స్వామివారు విల్వనాథీశ్వరుడుగా కొలువై ఉన్నారు. ఇంకా అమ్మవారిని తీకాళి అంబాల్ లేదా తనుమతి అంబాల్ అని పిలుస్తారు. ఇంకా గుడిలో పార్వతీదేవి ప్రతిష్ఠ చేసిన లింగం, ఇంకా మహావిష్ణువు ప్రతిష్ఠ చేసిన లింగం, ఇంకా వివిధ ఋషిమణులు ప్రతిష్ఠ చేసిన లింగాలు, వీటన్నిటినీ కూడా విడివిడి ప్రాంగణాల్లో దర్శించుకోగలుగుతాము. అంతేకాకుండా బయట ఉన్న ప్రాకారంలో కాశీ విశ్వనాథ స్వామి, చంద్రమౌళీశ్వరుడు, అన్నామలయప్ప స్వామి, సదాశివుడు, ఆనంద శివుడు, శ్రీకంఠుడు, అంబికేశ్వరుడు, వితరేశ్వరుడు, గురు ఈశ్వరుడు అని చెప్పి ఇన్ని స్వరూపాల్లో పరమేశ్వర దర్శనం అనేది మనం పొందగలుగుతాం. అంతేకాకుండా సహస్రలింగం అంటే 1008 లింగాలు ఒకటిగా చేర్చి రూపొందించబడి ఉన్న ఒక అతిపెద్ద లింగాన్ని కూడా మనం ఈ గుడిలో దర్శించుకోగలుగుతాం. సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేనతో పాటు కొలువైన ప్రాంగణం, ఇంకా ఆది విల్వనాథ స్వామి,
సుందరేశ్వరుడు మీనాక్షి అమ్మవారితో ఉండడం, ఇంకా విఘ్నేశ్వరుడు కనివాంగియ వినాయకుడు అంటారు, అంటే పండుని పొందిన విఘ్నేశ్వరుడిని ఇక్కడ మనం దర్శించుకోగలుగుతాం. అంతేకాకుండా 63 నాయన్మార్స్ని కూడా మనం ఈ గుడిలో చూడగలుగుతాం. గుడిలో నేను చూపించాను కదా కలర్ఫుల్ అండ్ పెద్ద నంది విగ్రహం, దాన్ని ఇన్స్టాల్ చేసిందైతే శివానంద మౌన గురు స్వామిగల్గా చెప్తున్నారు. గుడిలో 1300 సంవత్సరాల పురాతనమైన ఒక అతి పెద్ద మామిడి చెట్టు ఉండేది. రీసెంట్ టైమ్స్లో అయితే అది పడిపోయింది, కానీ ఆ మామిడి చెట్టు ఉన్న ఆ ప్లేస్ని అయితే మనం గమనించగలుగుతాము. గుడిలోకి వచ్చే ముందు మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ అయితే శివానంద మౌనగురు స్వామి తన యొక్క జీవ సమాధి ఉన్న ప్లేస్ కనిపిస్తుంది. అండ్ తను ఈ గుడి కోసం చాలా పాటుపడ్డాడని చెప్తున్నారు, అందుకే తన యొక్క జీవ సమాధి అనేది గుడికి పక్కనే ఉండడం కూడా గమనించగలుగుతాం. కాశీలో ఉండే విశ్వనాథుడికి ఈ తిరువలంలో ఉండే విల్వనాథుడికి ఏమాత్రం తేడా లేదు. అక్కడ ఎలా ముక్తిని ప్రసాదిస్తాడో ఇక్కడ కూడా ముక్తిని ప్రసాదిస్తాడనేది భక్తుల నమ్మకం. కంచనగిరి ఆ కొండ ఏదైతే గుడికి దరిదాపుల్లో పక్కన ఉందని చెప్పానో, ఆ గుడిలో పౌర్ణమి నాడు ప్రతి ఒక్క శివలింగం దగ్గర కూడా దీపాలు పెట్టి ప్రత్యేక పూజలు అనేది చేస్తూ ఉంటారు. ఇంకా పరమేశ్వరుడు ఆ కంజన్ అనే రాక్షసుడికి ముక్తిని ప్రసాదించాడు కదా, ఆ సంఘటనని కూడా ఈ గుడిలో తమిళ తై నెలలో అంటే జనవరి ఫిబ్రవరికి మధ్యలో జరిగే ఉత్సవాల్లో చాలా వైభవంగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా గుడిలో ఉప ప్రాంగణాలుగా సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, మహాలక్ష్మి, సరస్వతి, చండికేశ్వరి, బ్రాహ్మి, దుర్గాదేవి, కాత్యాయని, భైరవుడు, నవగ్రహాలు, సూర్యభగవానుడు వీళ్ళందరినీ కూడా దర్శించుకోగలుగుతాం. నటరాజస్వామి ప్రాంగణంలో 27 నక్షత్రాలని కూడా మనం ఆ సీలింగ్లో గమనించగలుగుతాము. ఇంకా గుడి యొక్క స్థల వృక్షం అయితే విల్వ చెట్టు. శివుడి చేత ఆ కంజన్ అనే రాక్షసుడు చనిపోవడం అనేది లేకుండా వరం పొందాడు కాబట్టి తను మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాకుండా ఉండాలి అని చెప్పి నంది గుడిని భద్రపరుస్తూ అలా చూస్తూనే ఉంది తన రాక కోసం. ఇంకా ఆ కంచన్గిరి కొండ మీద ఉన్నదంతా కూడా శివలింగాలే కాబట్టి నంది అక్కడ ఉన్న శివలింగాల్ని చూస్తూ స్వామివారి స్మరణలో అలా ఉంది. చాలా అద్భుతమైన గుడి, ఎంతో పురాతనమైన గుడి కూడా. నందీశ్వరుని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలి అనిపించేలాంటి స్వరూపం. ఈ గుడికి సమీపంలో ఒక 10-12 కిలోమీటర్ల లోపలే అద్భుతమైన ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది, వల్లిమలై అని చెప్తారు. ఆ గుడిని కూడా దర్శించుకోండి ఈ గుడికి విజిట్ ప్లాన్ చేసినప్పుడు. లేదా మీరు వీడియో ద్వారా ఈ గుడి దర్శనం పొందుతున్నారంటే ఆ వల్లిమలై వీడియో లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి నచ్చుతుందనిపిస్తే షేర్ చేయడం అస్సలు మరవకండి. అండ్ ఇది వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకున్నారంటే మేము వీడియోస్ ఇలా వేస్తే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి. సో ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. ఎన్నెన్నో ప్రాంతాలు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత. అన్నిటినీ అందరూ వెళ్ళి చూడలేదు కాబట్టి మేము చూసేవి మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియోస్. సో వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాము. మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా తప్పకుండా మాకు తెలియచేయండి. మేము వాటిని విజిట్ చేసినప్పుడు తప్పకుండా వీడియో క్యాప్చర్ చేసి మీకు అందిస్తాం.